అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన మనందరికీ తెలిసిందే. ఎవరైతే సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యాడో ఆయన్ని పరామర్శించేందుకు ఆయన ములాఖాత్కి టైం తీసుకున్నారు. సరే, చివరికి ఆయన పరామర్శించలేదు అనుకుంటే అది వేరే విషయం. అయితే ఈ పరామర్శ సందర్భంగా జరిగినటువంటి కొన్ని ఘటనలను ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినవి. ఏ రాజకీయ పార్టీకైనా సరే పోలీసులే రక్షణ కల్పించాలి. వాళ్ళు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అది కాదు. ఒక రాజకీయ నేత ధైర్యంగా ప్రజల్లో తిరగగలుగుతున్నాడంటే ఈరోజు పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజల్లో తిరగగలుగుతారు తప్ప లేకపోతే తిరగలేరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఈరోజు రాగలుగుతున్నాడు అంటే ప్రభుత్వం ఆ రకమైనటువంటి భద్రత కల్పిస్తుంది, పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. సో ఖచ్చితంగా మనం దాన్ని ఒప్పుకోవాలి. అయితే నిన్న ఒక మహిళా ఎస్ఐ మీద వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు మట్టికి అత్యంత జుగుత్సకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒళ్ళు గొగురు పోలుస్తుంది. ఒక మహిళా ఎస్ఐ మీద ఇలాగా ప్రవర్తించేదని తెలియక పొరపాట్లో ఏదన్నా తోపులాట జరిగితే వేరు, కావాలని ఒక మహిళా ఎస్ఐ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నెట్టడం అనేది అత్యంత దారుణమైన విషయం. సో బూర్జా పోలీస్ స్టేషన్కి చెందినటువంటి మహిళా ఎస్ఐ నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక కూడలి వద్ద విధులు నిర్వహిస్తుంది. సో అదే సమయంలో ఆముదాల వలసకు చెందినటువంటి కొంతమంది వైసీపీ నేతలు కార్యకర్తలు బైక్ వేసుకుని ర్యాలీగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఎవరు కూడా ఆ వెళ్ళే రోడ్డుకి అడ్డు రాకూడదు. అసలు పోలీసులు బందోబస్తు కల్పించేదే అందుకు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చి ఆగితే అది వేరు తప్ప వీళ్ళు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఆపుతామంటే కుదరదు. పోలీసులు అందుకు ఒప్పుకోరు. సో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్నే నువ్వు అడ్డుకుంటావా అని చెప్పి ఒక్కసారిగా ఆ గుంపు ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తల గుంపు మొత్తం ఒక్కసారిగా మీదకెళ్ళిపోయారు. మీదకెళ్ళిపోవడమే కాకుండా ఆ మహిళా ఎస్ఐ ఒంటి మీద చేతులేసి వెనక్కి నెట్టారు, వెనకాల నుంచి చేతులేసి ముందుకు నెట్టారు. దాంతో ఆ మహిళా ఎస్ఐ ఏం చేయాలో తెలియక పూర్తిగా రక్షణ కోసం పూర్తిగా తలదించుకుని రెండు చేతులు అడ్డు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇది తోపులాట కాదు, కావాలని వైసీపీ నాయకులు చేసినటువంటి పని ఇది. వాస్తవానికి మొదట మహిళా ఎస్ఐని దుర్భాషలాడుతూ మీదకు వెళ్ళిందే ఈ చింతాడ రవికుమార్ అనే వ్యక్తి. నాకు తెలిసి అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నట్టున్నాడు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మహిళా ఎస్ఐ మీదకు మొదట వెళితే ఎప్పుడైతే ఈ చింతాడ రెచ్చిపోయాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకొక అడుగు ముందుకేసి ఆవిడ మీదకు మరింత వేగంగా దూసుకెళ్లారు. ఎక్కడ పడితే అక్కడ చేతులేశారు. వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీసులు కానిస్టేబుల్ ఆల్రెడీ ఇతర విధుల్లో ఉన్నటువంటి పోలీసులు ఈ విషయాన్ని గమనించి అడ్డుగా వాళ్ళు నిలబడి ఆ ఎస్ఐను పక్కకు తీసుకెళ్తే పాపం ఆ ఎస్ఐ తర్వాత కన్నీటి పర్యంతమైంది. అంటే ఒక విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ పట్ల ప్రవర్తించాల్సిన తీరదేనా? ఒక ఎస్ఐ ఒంటి మీద చేయటం ఎంతవరకు కరెక్టు? అసలు ఎస్ఐయా కాదనేది పక్కన పెట్టండి, ఒక మహిళ ఒంటి మీద చేతులు వేయొచ్చా? కొంతమంది మృగాల్లాగా మీద పడిపోతే ఎస్ఐ మట్టికి ఏం చేస్తుంది? ఎస్ఐ మట్టికి ఏం చేస్తుంది? ఒక మహిళే కదా ఆవిడ కూడా. అంతమంది మీద పడిపోతే ఏం చేస్తుంది? మీకు ఏదైనా ఇబ్బంది ఉందా? ఒక వ్యక్తి వచ్చి మాట్లాడండి, పోలీసులతో మాట్లాడండి. వాగ్వివాదాలు ఇవన్నీ కామనే. పోలీసులతో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆవిడ విధులు నిర్వర్తిస్తుంది, దాన్ని పోలీసులు కాదంటారా? దీన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడా? వైసీపీ పార్టీ సమర్థిస్తుందా? దీని గురించి వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ కానీ జరిగిన ఘటన దురదృష్టకరం, మేము దీన్ని ఖండిస్తున్నాం, ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పి వైసీపీ నుంచి ఒక్కళ్ళైనా మాట్లాడారా? ఒక్కళ్ళైనా మాట్లాడా? అంటే మీ నాయకుడు మహిళా ఎస్ఐ పట్ల ప్రవర్తించిన తీరు కరెక్టేనా? అదే ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉండి టీడీపీ నాయకులు ఎవరైనా అలా ప్రవర్తించుంటే ఏం చేద్దరు? ఈ పార్టీకి సాక్షిలో బ్యానర్ ఐటమ్గా వేసి రాదురు కదా. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? వైసీపీ నాయకులు అదుపు తప్పుతున్నారంటానికి ఇది ఒక్కటే కాదు. మార్గ మధ్యంలో పోలీసులు రోప్ పట్టుకుంటే కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళి ఆ రోప్ లాగేస్తే జనం అందరూ ఒక్కసారిగా కాన్వాయ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇన్ కేసు జగన్ మీద జనం పడటమో లేదా ఇంకోటో జరిగితే పోలీసుల వైఫల్యం అని చెప్పి మళ్ళీ వీళ్ళే రాస్తారు. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించడంలో పోలీసులు వైఫల్యం అంటారు. కానీ వీళ్ళ నాయకులు చేసే పనులు ఎవడని చెప్తున్నాడా? పోలీసులు రోపు పడితే, జనం రాకుండా అడ్డంగా రోపు పడితే వైసీపీ నాయకులు ఆ రోపుని కిందకి దించేసి పరుగుని వెళ్ళిపోయారు. మరొక చోట బొత్స సత్యనారాయణ పోలీసుల్ని ఏకంగా చేయబెట్టి బెదిరించాడు ఆయన. ఒకవేళ పోలీసులు రక్షణలో విఫలమైతే ఎవరు బాధ్యులు? వీళ్ళు వైసీపీ నాయకులు కనీసం నాయకులు కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని చూడాలని అభిమానం ఉండొచ్చు, మీ అభిమాన నాయకుడే కావచ్చు, కానీ అభిమానానికి ఒక అడ్డు ఉంటుంది. సో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. లేదా జగన్మోహన్ రెడ్డిని చెప్పమానండి, మా నాయకులు కార్యకర్తలు ఆగరు, నన్ను చూస్తే నా మీదకి వచ్చేస్తారు, మీరెవరు సెక్యూరిటీ కల్పించక్కర్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పమానండి. పోలీసులు ఎవరు కూడా అటుపక్క రారు. ఎందుకంటే పోలీసులు అటుపక్క వచ్చి 3 కానిస్టేబుల్ 4 కానిస్టేబుల్ గాయపడ్డారు. నిన్న ఈ తొక్కిసలాటల్లో 3-4 కానిస్టేబుల్ గాయపడ్డారు. అడ్డుకుంటుంటే తోసుకుంటే వెళ్ళిపోతే 3-4 కానిస్టేబుల్ గాయపడ్డారు.
ఎవరి మట్టికి ఎవరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి తలబడి నలిగిపోతే ఆ వ్యక్తి చనిపోతే ఏమన్నారు? పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారన్నారు. మరి ఈ రోజు రోప్పు పడితే ఏం చేశారు? ఒక మహిళా ఎస్ఐ వాళ్ళను మీదకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏం చేశారు? మీద చేతులేశారు. ఒక మహిళా ఎస్ఐ మీద చేతులేశారు. ఎంత జుగుత్సకరంగా ఉంటుంది అది. ఎవరి మధ్యకి సమర్థిస్తారు దాన్ని? ఏ పార్టీ అయినా కానివ్వండి ఎవరు సమర్థిస్తారు దాన్ని? బొత్స సత్యనారాయణ అడ్డుకుంటే బెదిరిస్తాడా? లేకపోతే వాళ్ళ నాయకులు రోపు పడితే లాగేస్తారా? లేకపోతే ఎక్కడైనా పోలీసులు అడ్డుంటే తోసుకుంటా వెళ్ళిపోతారా? మళ్ళీ వీళ్ళే ఏదైనా జరిగితే పోలీసులు భద్రత కల్పించలేదంటారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? నిన్న జరిగిన ఘటన మీద అందరి మీద కేసు నమోదు చేయాలి. మహిళా ఎస్ఐ మీద ఎవరైతే చేతులు వేశారో, మహిళా ఎస్ఐ మీద ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఆ ఎస్ఐ పేరు ప్రవళిక అనుకుంటా, ఎస్ఐ ఎం ప్రవళిక. ఈవిడ బూర్జా పోలీస్ స్టేషన్ కు చెందినటువంటి మహిళా ఎస్ఐ. ఎక్కడ వేశారు? శ్రీకాకుళంలోని కొత్త రోడ్డు కూడల వద్ద ఈవిడికి విధులు వేస్తే ఆముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమారు ఆయన అనుచరులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని వారించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వైకాపా అల్లరి మూకలు ప్రవళికను చుట్టుముట్టారు. నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా గుంపులుగా మీదకెళ్లారు. చేతులతో నెట్టేస్తూ భయాందోళనకు గురి చేస్తే ఆ సమయంలో తప్పని పరిస్థితుల్లో తనను తాను రక్షించుకోవడానికి మహిళా ఎస్ఐ తలదించుకుని 2 చేతులు తనకు ఎదురుగా అడ్డు పెట్టుకుంది. అంటే మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటే 2 చేతులు అడ్డు పెట్టుకుంది. మీరు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఒకసారి చూడండి. సో చూశారు కదా ఎంత దారుణంగా, ఎంత పైశాచికంగా వ్యవహరించారో. ఎవరైనా సరే కార్యకర్త అదుపు తప్పి అగ్రెసివ్గా వెళ్తే అక్కడ ఉన్నటువంటి నేతలు పెద్దలు దాన్ని అడ్డుకోవాలా, అది తప్పు అని వారించాలా, ఖండించాలా. కానీ ఇక్కడ చింతాడ లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలే వాళ్ళ మీదకి వెళితే ఎవరు అడ్డుకునేది? రేపు పొద్దున ఎవరైనా సరే మహిళా ఎస్ఐలు కానీ, మహిళా పోలీసులు కానీ, లేకపోతే మహిళా సిబ్బంది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బందోబస్తుకు రావాలంటే భయపడే పరిస్థితి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడున్నాం? వీళ్ళు ర్యాలీకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అభిమానం పడితే కాదని ఎవరు అంటలా. దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. పోలీసులతో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, లేదా మా నాయకుడి దగ్గరికి మేము వెళ్ళాలని అడగండి. అంతే తప్ప నువ్వెవరు అడ్డుకోవడానికి, నువ్వు మమ్మల్ని అడ్డుకుంటావా? కొంచెం జగన్మోహన్ రెడ్డిని చెప్పానండి, అసలు మాకు సెక్యూరిటీ వద్దు, మా నాయకులు కార్యకర్తలు ఆగరు, నాకు సెక్యూరిటీ వద్దు, వాళ్ళే నన్ను చూసుకుంటారని చెప్పానండి. ప్రభుత్వం పూర్తిగా భద్రత విరమించుకుంటుంది. ఒక రిటర్న్గా జగన్మోహన్ రెడ్డి రాసేమనండి ప్రభుత్వానికి, లేదా సమన్వయంతో అన్నా ఉండండి. నిన్న జరిగినటువంటి ఘటన మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఘటన. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దీని మీద రెస్పాండ్ అవ్వాలి. వైసీపీ మహిళా నేతలు నోట్లో ఏం పెట్టుకున్నారు నాకు అర్థం కావట్లా. వాళ్ళు మామూలుగా టీడీపీ నేతలు ఏదన్నా చిన్నది చేస్తే లొడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తారు కదా. యాంకర్ శ్యామల ఏమైపోయింది? ఒక మహిళా ఎస్ఐ మీద జరిగిన ఘటన యాంకర్ శ్యామల ఖండించాలి కదా. ఈ రోజు రాలేదే బయటికి. రోజా ఏమైపోయింది? రోజా రాలేదే, ఆవిడ కూడా ఒక మహిళే కదా. మీద చేతులేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదా? రోజా ఎందుకు ఖండించలేదు? విడుదల రజనీ ఏమైపోయింది? వైసీపీ మహిళా నేతలంతా ఏమైపోయారు? మాట్లాడరా ఈ రోజు మహిళా ఎస్ఐ మీద జరిగిన దాన్ని ఎందుకు ఖండించరు? నేను మహిళా కమిషన్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలా, ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఉమెన్నే. అలాగే పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే మహిళా ఎస్ఐను చుట్టుముట్టి చేతులేసే ప్రయత్నం చేశారో ఆ చింతాడుతో సహా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. లేకపోతే ఈ రోజు ఒకటి చేస్తే ఫ్యాషన్ అనుకుంటే రేపు పొద్దున ప్రతి ఒక్కడు అదే పని చేస్తారు. మహిళా కమిషన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలా, ఎందుకంటే ఒక మహిళ మీద నిన్న జరిగినటువంటి ఆ ఘటన చిన్న విషయం కాదు. మహిళా కమిషన్ కూడా ఖచ్చితంగా దీని మీద వివరణ అడగాలి. ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరి నుంచి వివరణ అడగాలి. ఒక మహిళా ఎస్ఐకే రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఒక మహిళ అక్కడ నిలబడగలుగుతా? ఒక మహిళా పోలీసునే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించారంటే ఒక సాధారణ మహిళలు నిలబడితే ఏంటి పరిస్థితి నాకు అర్థం కాల. ఉండనిస్తారు అక్కడ మహిళని? సో నిన్న జరిగిన ఘటన మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఘటన. ఖచ్చితంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ ఖండించాలా, వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు బుద్ధి చెప్పాలా. మీరు సమన్వయంతో వ్యవహరించాలి. ఇలా మహిళల పట్ల చేయి చేసుకోవడం, చేయి వేయటం, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం అనేది తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అట్లీస్ట్ వాళ్ళ నాయకులకి ఖండించాలా. లేకపోతే ఇదేదో ఫ్యాషన్గా మారద్ది. సో మీరు ఎలా చూస్తారు? మహిళా ఎస్ఐ మీద దురుసుగా ప్రవర్తించడాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.